ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. భూమి గుండ్రంగా ఉంటుంది. శాశ్వతంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఈ పాటికే ప్రజల్లో తిరుగుబాటు లేకపోతే మెడికల్ కళాశాలల విషయంలో 1 కోటి మంది సంతకాలు స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు. ఈ పాటికే తిరుగుబాటు వచ్చేసింది. దయచేసి మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళేదో రాక్షసానందం పొందుతారు. మీకు అవసరంలా, మీరు న్యాయం చేయండి. అంతేగాని ఇటువంటి దుర్మార్గాలకు మాత్రం ఒడిగట్టొద్దు. పచ్చ చొక్కాలు వేసుకుని మేము కూడా చంద్రబాబు నాయుడు చేయని చెప్పేసి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూపించా, మీకు మీడియా సమక్షంలో చూపించా. అటువంటి వాళ్ళు పోలీస్ డ్రెస్ తీసేసి పచ్చ చొక్కా వేసుకోమని చెప్పేసి మీ ద్వారా ఆ పోలీస్ అధికారులు కూడా, కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళకి చెప్తా ఉన్నాం. కళ్ళ ఎదురుగా జరిగింది, వాళ్ళ ఎదురుగా జరిగింది. కంప్లైంట్ కూడా ఇచ్చాము, పంపిస్తా ఉన్నాం. కళ్ళ ఎదురుగానే కదా, వాడు చూశారు కదా మీరు. పోలీసుల సమక్షంలో జరిగిన దాడి, పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి చేసిన దాడి. కానీ మీరు చూశారు కదా, ఒక్క పోలీస్ చేతిలో లాఠీ ఉందా? ఒక్క పోలీస్ సోదరుడి చేతిలో అయినా లాఠీ ఉందా? ఏ అధికారి అయినా వచ్చే వాళ్ళని దండించాడా, ఆపాడా? ఏది జరగల. ఇది దుర్మార్గపు చర్య. ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఇది కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా తీసుకొచ్చిన సాంప్రదాయం. పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అనేది మొట్టమొదటి సాంప్రదాయం. అదే కానీ ఫైర్ అయ్యి మా ఇంట్లోకి వెళ్ళి ఉంటే, మా నాన్నగారు ఉన్నారు 80 సంవత్సరాలు, ఏమైపోయేవాడు? దుర్మార్గంగా చేయొద్దు. లోకేష్ చెప్తామన్నా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. దయచేసి మంచి నడవడిక నేర్చుకో. రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో, ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతే ఎటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు? నువ్వు రెచ్చిపోతావా? ఇవాళ ఇంకో పేపర్ రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామా? ఏం మాట్లాడాం? ఏం రాయగొండ మాటలు, అనగొండ మాటలు మాట్లాడాము ఏమన్నా? పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, 1-2 పేపర్లు ఎందుకు మీకు? ఎందుకు ఆనందం? దయచేసి రాక్షసానందం పొందబాకండి. ఇంటిపై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేశారని అన్నారు. ఇంటిపై దాడి చేసిన వారి మీద స్థాయిలో ఒక 4 మీద